కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ ఈ ముగ్గురు కలిసి రామచంద్రరావు పేరు తీసుకొచ్చారు. వీళ్ళెవరు కూడా అధ్యక్షుడు అవసరం లేదు. కాకుండా ఈ నలుగురిని మాకు ఈటల రాజేందర్ వద్దు, ధర్మపురి అరవింద్ వద్దు, డీకే అరుణ వద్దు, రఘునందనరావు వద్దు, ఎందుకంటే వాళ్ళంతా కొత్త, పార్టీ పూర్తిగా మా చేతుల్లో ఉండాలి అంటే వాళ్ళు కాబట్టి రామచంద్రరావు పేరు తీసుకొచ్చారన్నది ఒక అభియోగం. రెండవది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీసీ జపం తెలంగాణలో నడుస్తుంది 42%. మీరు బీసీలకు ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల. ముఖ్యమంత్రి అంటే బీజేపీ లీడర్ ఇవ్వలేదు. కేంద్ర కేబినెట్ మంత్రిగా రెడ్డి లీడర్ ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష కూడా ఇచ్చారు. రేపు బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమంటాయి? ఈ రెండు ఇష్యూస్ అడ్రస్ చేయడం కష్టం కదా. మీరు బీసీ ముఖ్యమంత్రి అని బీసీలకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తే గనక ఇచ్చారు. సంజయ్కి ఇవ్వచ్చు, ఎంఓఎస్ కేబినెట్ లో లేరు కదా. ఇక్కడ స్ట్రాటజీ ఎప్పుడు కూడా అదే ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని సీఎం చేసినప్పుడు ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు? డి శ్రీనివాస్. అట్లాగే ఇప్పుడు అదెందుకు అనుకోకూడదు? ఈటల రాజేంద్ర లేకపోతే కనుక బీసీ నాయకుడిని సీఎం చేయడం కోసం ఇక్కడ ఈ టైంలో రామచంద్రరావు లాంటి వాళ్ళు ముందు పెట్టారని ఎందుకు అనుకోకూడదు? సీఎం చేసినప్పుడు పీసీ చేశారు, సీఎం లేదు కదా ఇప్పుడు, సీఎం అవకాశం లేదు కదా, ఎప్పుడో చేస్తారు. చూడండి, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి చెప్పాడనినో, బండి సంజయ్ చెప్పాడనినో, లేకపోతే ఇంకోళ్ళు చెప్పారని వాళ్ళ అధినాయకత్వం మారిపోయేటట్టయితే వాళ్ళ మాటలు ఇష్టం వచ్చినట్టు నెగ్గాయి కదా. వాళ్లే నానా తెప్పులు పడ్డారు వాళ్ళ పదవుల దగ్గరను వాటిట్లో. బీజేపీ అధిష్టానం అనేది బ్రహ్మ పదార్థం. అక్కడ దాన్ని సృష్టించిన వాళ్ళకి మాత్రమే తెలియాలి అదేం చేస్తారన్నాడు. ముందు దాన్ని తిడతారు ప్రతి ఒక్కళ్ళు, ఆ తర్వాత సక్సెస్ అయ్యి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో సీఎం మార్చినప్పుడు తెట్లేదా? లేకపోతే తెలంగాణలో బండి సంజయ్ మార్చి కరెక్ట్ చేశారో బీజేపీ అధిష్టానం? బండి సంజయ్ కరెక్ట్ గా ఆ రోజున ఇదే ఇప్పుడు ఎవరైతే పార్టీని బాగు చేయాలనుకుంటున్నోళ్ళు పార్టీని జడగొట్టారు. సరిగ్గా చెప్పాలంటే బండి సంజయ్ని మార్చారన్న దాని గురించి ఆ విషయంలో అధిష్టానం నిర్ణయం తప్పే కదా. ఎట్లా అవుతుంది తప్పు? అప్పుడు బండి సంజయ్ని మార్చకపోతే కనీసం 20-25 సీట్లన్నా అసెంబ్లీలో రాకపోతుండనా? కరెక్టే. ఎవరు చెప్తారు? అది ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? అదే అప్పుడు చేసిన తప్పు హైకమాండే కదా. ఎవరు జడ్జిమెంట్ ఇస్తారంటున్నది. ఇప్పుడు 25 సీట్లు, మొన్న 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మరి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చింది. నేను కిషన్ రెడ్డి తప్పట్లా, కిషన్ రెడ్డి ఆధ్వర్యమో వాళ్ళ ఇవన్నీ అపరిపక్వతతో ఉండేటటువంటి కార్యకర్తలు మాట్లాడే మాటలను తీసుకెళ్లిపోయి అంటే సార్ బండి సంజయ్ నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ, అపరిపక్వంగా ఆలోచించే వాళ్ళ ఆలోచన ఇదిగో అక్కడ ఈటల రాజేంద్రతో ఇప్పుడు ఉన్న కార్యకర్తలు 100 మందిలో 5 పేర్లు నచ్చుతాయండి. 5గురిలో మనకి నచ్చని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళందరూ పనికి మాలినోళ్ళు లేకపోతే డమ్మీలు అని కొట్టుకుంటుంటే ఇప్పుడు బండి సంజయ్ ఉన్న 8 సీట్లే వచ్చేవా? జర్నలిస్ట్ గా మీ అసెస్మెంట్ 8 సీట్లే వచ్చేవా? ఇంకో 10 వచ్చి ఉంటాయి అనుకుంటా. నేనైతే ఇంకో 10 గ్యారంటీకి వచ్చాయి అనుకుంటా. 18 సీట్లు అయితే మరి ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ సార్. సారీ మిమ్మల్ని పదే ఇంటరప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కార్యకర్తల యాంగిల్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాను. నా క్వశ్చన్ కాదు, అది కాదు. ఎందుకంటే కార్యకర్తలు ఇవన్నీ సోషల్ మీడియాలో సందేహాలు అడుగుతున్నారు కాబట్టి 8 సీట్లు ప్లస్ 10 అంటే 18 సీట్లు వస్తే గనక ఇవాళ కింగ్ అయ్యేది కదా భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కి 64 సీట్లు వచ్చాయి. ఆ 10 సీట్లు కాంగ్రెస్ లో పోయినాయి అనుకోండి, కాంగ్రెస్ కి 54 వచ్చాయి అనుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ క్లోజ్ అంటారు కాబట్టి ఏమైనా జరిగేది కదా. 18 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి, అరే మణిపూర్ లో, గోవాలో ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చింది చూశారు కదా. సాంప్రదాయం అయ్యేదని కూడా ఎందుకు అనుకోకూడదు? ఏమంటారు? ఎవరికి మద్దతు ఇవ్వాలా? బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలి. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అంటారా? పక్కకెళ్ళినట్టు అయిపోతుంది. నేను అనేది బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చేది కవితను అరెస్ట్ చేసినప్పుడు విలీనమే. కవితను చెప్పింది నేను పార్టీని విలీనం చేస్తాను. భారతీయ జనతా పార్టీ తీసుకుని ఉంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 సీట్లు వచ్చి 31 సీట్లు వచ్చినప్పుడు తీసుకుని ఉండాలి బీజేపీ. ఇవ్వలేదు అప్పుడు. ఆమ్ ఆద్మీ 3 అధికారం కోల్పోయింది. ఆమ్ ఆద్మీ ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ ఇవ్వలేదు అప్పుడు, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంది ఆమ్ ఆద్మీ. అదేనేది ఆ రోజున భారతీయ జనతా పార్టీకి 31 వచ్చి తీసుకోలేదే. కాంగ్రెస్ నుంచి 2 యువతలకు వచ్చేస్తానన్నా కూడా వాళ్ళు అట్లా మైనార్టీ ప్రభుత్వాలు నడపాలనుకుంటే కనుక చాలా నడపచ్చు, చాలా చోట్ల నడపచ్చు. అట్లా నడిపే ఉద్దేశం ఉన్నట్టు కాదు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తిని గురించి ఆ రోజున వ్యక్తి పూజకు అలవాటు పడిపోయి అతని కోసం పార్టీని డ్యామేజ్ చేశారు.
ఇప్పుడు మళ్ళీ సేమ్ పార్టీ ఎదుగుతున్న ప్రతిసారి కూడా నా ఇష్ట ప్రకారం పార్టీ నడవట్లేదు, నాకు నచ్చిన నాయకుడు ఇక్కడ అభ్యర్థిగా దొరకట్లేదని చెప్పేసి అధ్యక్షుడు అవ్వట్లేదనేసి నా భుజం మీద చేసేవాడు అధ్యక్షుడు అవ్వాలి, నన్ను గుర్తించేవాడు అధ్యక్షుడు అవ్వాలి. అది నాకు ఈటల రాజేందర్ నచ్చితే నేను డీకే అన్నది తిడతా, లేకపోతే నాకు గనక బండి సంజయ్ నచ్చితే గనక ఈటల రాజేందర్ తిడతా. ఇది కార్యకర్త ఎట్లా అవుతారు వాళ్ళు? అక్కడే పార్టీని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఎదిగే పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు అంగీకరిస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం కాంగ్రెస్ ఓటు చేశారు, లేకపోతే వాళ్ళెవరు కమ్యూనిస్టులు చేశారో, లేకపోతే కనుక బీఆర్ఎస్ చేసిందంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు ఈ పోస్టులు పెడితే దాంట్లో వీళ్ళందరూ దూరిపోయి వీళ్ళ ఫీలింగ్స్ అక్కడ వ్యక్తం చేస్తే వాళ్ళు వాళ్ళ నాయకత్వాల విషయంలో వాళ్ళు గొడవ పడట్లా. కేసీఆర్ కేటీఆర్ గురించినో, రేవంత్ మహేందర్ రెడ్డి గురించినో, వీళ్ళు మాత్రం వీళ్ళ పార్టీలో అధ్యక్షుల స్థానాల గురించి నెగిటివ్ కామెంట్ చేస్తుంటే వాళ్ళ ట్రాప్ లో పడినట్టు కదా. ఓకే ఓకే దేవిక గారు.